మీ నానాజీ గొన్నబద్ల. ఆల్రెడీ మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్స్ నుంచి ఫస్ట్ 3 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ 3 ఎక్సర్సైజ్ నుంచి కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడే. అలాగే దానికి సంబంధించినటువంటి ఫార్ములాని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాబ్లం మీద ఉన్నటువంటి 1 or 2 ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఈ క్లాసులు క్లియర్గా అర్థమైనట్లయితే నానాజీ గొన్నబద్ల అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోని కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ సింబల్ మీద ప్రెస్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడే క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం. జనరల్గా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లోని 1 క్వశ్చన్ ఈజ్ రిడక్షన్ ఫార్ములా బేస్ అయి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో మెథడ్ 1, ఇందులో ఒక 5 మెథడ్స్ ఉన్నాయి. ఆ 5 మెథడ్స్ నుంచి కూడా మనకి ఆ 5 మెథడ్స్లోని 1 మెథడ్ అనేది మనకి పబ్లిక్ ఎగ్జామ్లోని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి రావడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్, evaluate of integral of the form integration of 1/ax² plus bx plus c into dx where a comma b comma c are real numbers, a not equal to 0. ax² plus bx plus c is a quadratic expression. ax² plus bx plus c is equal to 0 is a quadratic equation. Here a not equal to 0, a not equal to 0 అయితే మనకి quadratic equation అవుతుంది. bx plus c అనుకోండి లీనియర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఏ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏ అనేది ఎప్పుడు కూడా మనకి 0 అవ్వదు. 1 మెథడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax² plus bx plus c. సెకండ్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by square root of ax² plus bx plus c. థర్డ్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఆఫ్ ax² plus bx plus c into dx. ఈ 3 మోడల్స్, మోడల్ 1, మోడల్ 2, 3, ఈ 3 మోడల్స్లో ఉన్నటువంటి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే ఫంక్షన్కి రూట్ ఉన్నా రూట్ లేకపోయినా ఈ 3 మోడల్లో ఉన్న సమ్స్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి. వర్కింగ్ రూల్, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 అండ్ b² - 4ac లెస్ దెన్ 0 దెన్ ax² plus bx plus c ఈక్వల్ టు a into x plus alpha whole square plus beta. అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మనం a into x plus alpha whole square plus beta అంటే ఒక ఫార్ములా రూపంలో కన్వర్ట్ చేసిన తర్వాత దానికి అప్పుడు మనం ఇంటిగ్రల్ ఫంక్షన్ని అప్లై చేయాలి. అనదర్ సెకండ్ వన్, ఇఫ్ ఏ లెస్ దెన్ 0 అండ్ b² - 4ac గ్రేటర్ దెన్ 0, b² - 4ac ఈజ్ డిస్క్రిమినేట్ వాల్యూ లెస్ దెన్ 0 అయితే a into x plus alpha whole square plus beta అని, b² - 4ac గ్రేటర్ దెన్ 0 దట్ మీన్స్ డిస్క్రిమినేట్ వాల్యూ మనం గ్రేటర్ దెన్ 0 అయితే ax² plus bx plus cని మైనస్ a ఇంటూ బీటా మైనస్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇంటిగ్రల్ ఫామ్లోకి అప్లై చేయాలి. ఎప్పుడైతే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మనం a ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా ఆర్ మైనస్ a ఇంటూ బీటా మైనస్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఫామ్లో రాసినట్టు పుట్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా అనే టర్మ్ సమ్ కాన్స్టెంట్ టు t. సో x ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ టు t అని తీసుకుంటాం. బోత్ సైడ్ మనం డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే dx ఈజ్ ఈక్వల్ టు dt ఆర్ dθ ఈజ్ ఈక్వల్ టు dt అని కూడా ఫంక్షన్. అప్పుడు సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు మనం ఇంటిగ్రల్ కన్వర్ట్ చేసి ఇంటిగ్రల్లో ఏ ఫార్ములా అయితే మనకు యూజ్ అవుతుందో ఆ ఫార్ములా అప్లై చేసి అప్పుడు ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. ఓకే, సాలిడ్ ప్రాబ్లం నెంబర్ 1, మెథడ్ 1లో ప్రాబ్లం నెంబర్ 1, evaluate integration of dx by 4x² minus 4x minus 7. 4x² minus 4x minus 7 is the quadratic expression. So integration of dx by 4x² minus 4x minus 7. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మనం ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలి, a ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ బీటా ఆర్ ప్లస్ బీటా. సో 4x² minus 4x minus 7 ఈజ్ ఈక్వల్ టు 4 అనే టర్మ్ కామన్ చేస్తే మనకి x² మైనస్ ఎక్స్ మైనస్ 7/4 టోటల్ టర్మ్లోంచి మనం 4 కామన్ చేసాం.
దిస్ ఇంప్లైస్ 4 ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్ మనం ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ హోల్ స్క్వేర్ అని అప్లై చేయొచ్చు. 2 ఇంటూ ఇయర్ ఏ మీన్స్ ఎక్స్, బి ప్లేస్లోని ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ అనే ఫంక్షన్ వస్తుందో చెక్ చేయాలి. సో 1/2. సో 1/2 2 క్యాన్సిల్ అయితే మైనస్ ఎక్స్ డిఎక్స్, ఏ స్క్వేర్ మైనస్ 2ab, ఇయర్ బి మీన్స్ 1/2. సో 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 7/4. అంటే ఒక ప్లస్ 1/2ని హోల్ స్క్వేర్ని యాడ్ చేసి మైనస్ 1/2 హోల్ స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 1/2 హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, దట్ మీన్స్ x minus 1/2 whole square remain minus 1/2 whole square means 1/4 minus 7/4. 4 into x minus 1/2 whole square minus 1/4 minus 7/4 minus 8/4. 4 ones to 4 twos. This implies 4 into x minus 1/2 whole square, remaining value minus 2. That means a into x minus alpha or x plus alpha whole square minus beta. This implies integration of dx by 4x square minus 4x minus 7, integration of dx by 4x square minus 4x minus 7 మనం 4 into x minus 1/2 whole square minus 2 అనే రాయాలి. x minus 2 whole square minus 2 అని ఎడ్జ్ చేయొచ్చు. Here 1/4 is the constant. 1/4 is the constant. dx by x minus 1/2 whole square minus 2ని మనం √2 whole square అని రైట్ చేసి స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే మనకి 2 అనే టర్మ్ ఉంటుంది. పుట్ x minus 1/2 డైరెక్ట్ మనం ఫార్ములా కన్వర్ట్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by x square minus a square is equal to 1/2a into log mod x minus a by x plus a plus c. Integration of dx by x square minus a square is equal to 1/2a log mod x minus a by x plus a plus c. So 1/4 into formula convert చేస్తే 1/2 into here a means √2, a means √2 into log mod x means x minus 1/2, a means minus √2 by x means x minus 1/2, a means √2 plus c is equal to 1/4 into 2 8 into √2 8 √2 log mod LCM 2x minus 1 minus √2/2 whole by LCM is 2x minus 1 plus √2/2 2 cancel. So 1/8 into log mod 2x minus 1 minus √2/2x minus 1 plus √2 plus c. This is problem number 1. One more example. Integration of dx by
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 is equal to x whole square plus 2 into a means x, b means 1/2 plus 1/4 minus 1/4 plus x square 2 cancel x plus 1/4 minus 1/4 plus 1/4 ని యాడ్ చేసి minus 1/4 ని సబ్ట్రాక్ట్ చేయాలి plus 1. This implies x plus 1/2 whole square, x plus 1/2 whole square plus minus 1/4 plus 3, 4 into 1 4, 4 లోంచి minus 1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 3/4. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by x square plus x plus 1 into 1, integration of dx by x square plus x plus 1 means x plus 1/2 whole square plus 3/4, 3/4. This implies integration of dx by x plus 1/2 whole square plus root 3/2 whole square, root 3/2 whole square. root 3/2 whole square అప్లై చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3, 2 స్క్వేర్ అప్లై చేస్తే మనకి 4. పుట్ x plus 1/2 is equal to some constant t. x की differentiation is dx, constant is 0, is equal to dt. So integration of dx means dt by x plus 1/2 means t square plus root 3/2 whole square. Integration of dx by x square plus a square is equal to 1/a tan inverse x by a plus c. So 1/a means root 3/2, tan inverse x means t, a means root 3/2 plus c. So fraction అది reciprocal చేస్తే మనకి 2/√3 tan inverse t means x plus 1/2 by root 3/2 plus c plus c. ఆ టోటల్ ఫంక్షన్ మనకి సింప్లిఫై చేసినట్లయితే 2/√3 tan inverse 2x plus 1/√3 plus c. 2x, 2 into x, 2x plus 1/2 root 3/2, 2 cancel, 2x plus 1/√3 plus c. This is problem number 2. Evaluate problem number 3. Evaluate integration of dx by square root of x square plus 2x plus 10. అంటే మనకి మెథడ్ 1లోని సెకండ్ ప్రాబ్లం, సెకండ్ రూట్ ఆఫ్ ax square plus bx plus c, రూట్ ఆఫ్ ax square plus bx plus c quadratic expression. So integration of dx by x square plus 2x plus 10 root. ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10. దిస్ ఇంప్లైస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ మీన్స్ ఎక్స్, బి మీన్స్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 10. 1 square or 1 square plus 1 minus 1. This implies a plus b whole square. Here a is 1, b is 1, so x plus 1 whole square plus 10 నుంచి minus 1 square means 1. 10 నుంచి 1 subtract చేస్తే మనకి 9. So x plus 1 whole square plus 9. So integration of dx by x plus 1 whole square plus 9 square root. అంటే మనం ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతుందో ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని ఒక ఫార్ములా రూపంలో కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో దిస్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by x plus 1 whole square plus 9 మనం
3 స్క్వేర్ అని అప్లై చేయొచ్చు. 9ని 3 స్క్వేర్ అని అప్లై చేసుకోవచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు sin h inverse x by a plus c. sin h inverse x by a plus c ఆ ఫార్ములా కన్వర్ట్ చేయండి. sin h inverse, here x means x plus 1 by a means 3 plus c. This is problem number 3. Problem number 4. Evaluate integration of dx by square root of 1 plus x minus x square. So integration of dx by 1 plus x minus x square root. First మనం quadratic expression ని simplify చేసుకోవాలి. This implies 1 plus x minus x square. So both term లోంచి ఆర్డర్ లో రైట్ చేద్దాం. minus x square plus x plus 1. సో మైనస్ అనే టర్మ్ కామన్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1. దిస్ ఇంప్లైస్ మైనస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మీన్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ 2 ఇంటూ ఏ మీన్స్ ఎక్స్, డి మీన్స్ ఎక్స్ అనే ఫంక్షన్ రావాలంటే మనకి 1/2 చేత డివైడ్ చేయాలి. సో 1/2 క్యాన్సిల్ అయితే ఎక్స్. సో 2ab బి ప్లేస్లో 1/2, దట్ మీన్స్ బీ స్క్వేర్ మీన్స్ 1/4. సో ప్లస్ 1/4 యాడ్ చేసి మైనస్ 1/4 మనం సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ 1. సో మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ మీన్స్ 1/2, ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ ప్లస్ 4 ఇంటూ మైనస్ 1 మైనస్ 4 మైనస్ 1 మైనస్ 5/4 మైనస్ 5/4. ఈ మైనస్ అనే సింబల్ తర్వాత 2 టర్మ్స్ని మనం మల్టిప్లై చేసినట్టయితే 5/4 minus into minus is plus 5/4 minus x minus 1/2 whole square. 5/4 minus x minus 1/2. ఎప్పుడైతే మనం మైనస్ అనే సింబల్స్ అయితే మల్టిప్లై చేసో సింబల్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. ప్లస్ అనేది మైనస్ అవుతుంది, మైనస్ అనేది ప్లస్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by 1 plus x minus x square root, integration of dx by the total function మనం 5/4 minus of x minus 1/2 whole square root. So this implies integration of dx by 5/4 మనం root 5/2 whole square minus x minus 1/2 whole square root integration of dx by x square a square minus x square, integration of dx by square root of a square minus x square is equal to sin inverse x by a plus c. sin inverse x by a plus c ఫార్ములా కన్వర్ట్ చేస్తే మనకి sin inverse, here x means x minus 1/2 by a means root 5/2 plus c. This implies sin inverse 2x minus 1 by root 5 plus c. 2x minus 1/2 5/2 2 cancel. Sin inverse 2x minus 1 by root 5 plus c. Okay, problem number 5. Evaluate integration of 3 plus 8x minus 3x square root into dx. ఫస్ట్ ఈ ఫంక్షన్ మొత్తాన్ని మనం సింప్లిఫై చేయాలి. సో 3 plus 8x minus 3x square ఫంక్షన్ మొత్తాన్ని మనం ఆర్డర్లో రైట్ చేస్తే minus 3x square plus 8x plus 3. సో మైనస్ 3 అనే టర్మ్ కామన్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ minus 8/3x minus 3/3 is 1. So
minus 3 into a square, that means x whole square, minus 2 into a means x. b place లో మనం 4/3 అని రాయొచ్చు. 4/3, 2 4s are 8, 8x/3 plus 2ab, b means 4/3, b square means 16/9 plus 16/9 minus 16/9 minus 1. So minus 3 x minus a means 4/3, x minus 4/3 whole square minus 9 into minus 1 minus 9, minus 9 minus 16 minus 25/9. సో మైనస్ అనే సింబల్ చేత మనం మల్టిప్లై చేసినట్లయితే 25/9 మైనస్ x minus 4/3 whole square, x minus 4/3 whole square. So integration of 3 అనే టర్మ్ ఉంటుంది ఓన్లీ minus 3 ఉంది, మనం ఓన్లీ మైనస్ అనే సింబల్ చేత మల్టిప్లై చేసాం కాబట్టి 3 ఇంటూ ఇక్కడ సింబల్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. 25/9 మైనస్ x minus 4/3 whole square. సో 3 into 25/9 minus x minus 4/3 whole square whole root into dx. ఇప్పుడు 3 అనే టర్మ్ను మనం బయట రాసిన √3 వాల్యూస్ 3ని ఫ్రంట్ రాసుకుంటే √3, 25/9ని మనం 5/3 whole square minus x minus 4/3 whole square root into dx. Integration of a square minus x square dx is equal to a square minus x square dx is equal to x/2 into a square minus x square plus a square by 2 into sin inverse x by a plus c. Integration of square root a square minus x square dx is equal to x/2 into square root of a square minus x square plus a square by 2 into sin inverse x by a plus c. So √3 into x means x minus 4/3 by 2 a square minus x square means 5/3 whole square minus x minus 4/3 whole square root plus a square by 2, a square means a value is 5/3, a square value is 25/9 by 2 sin inverse x means x minus 4/3, a means 5/3 plus c. So √3 into x minus 3x minus 4 by 2 3s are 6. √3 into 3x minus 4 by 3 by 2 6, 5/3 whole square minus x minus 4/3 whole square root of plus 25 into √3, 25 √3 by 9 2s are 18 sin inverse 3x minus 4 by 5 plus 6. 3 cancel, 3 into x 3x minus 4/3 5/3, 3 cancel చేస్తే మనకి 3x minus 4 by 5 plus c. దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 5. అలాగే మనకి ఒక ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఫార్ములా మీద ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం మెథడ్ 2 అనేది టుమారో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.